నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వ్యూహ ప్రతివ్యూహాల వార్ జోన్గా మారిన మంగళగిరి రాజకీయం. ఎందుకంటే 2014 నుంచి మనం చూసుకుంటే మంగళగిరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఎందుకు వచ్చింది? సాక్షాత్తు నారా లోకేష్ అక్కడి నుంచి బరిలోకి దిగడం. గతంలో తెలుగుదేశం పార్టీకి మంగళగిరి అన్నది అంత ప్రాతినిధ్యం లేదు, అక్కడ అంత అద్భుతాలు సృష్టించిన పని లేదు. అయినప్పటికీ కూడా ఆయన తెగించి తన సత్తా చాటే విధంగా మంగళగిరిలో పోటీకి సర్వం సిద్ధం చేసుకున్నారు. 2014లో ఆయన అయితే బరిలో లేరు, ఎమ్మెల్సీగా ఉన్నారు, మంత్రి పదవి ఇచ్చారు. 2019లో అక్కడి నుంచి బరిలోకి దిగుదామని చెప్పి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. మరి లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేసరికి ఆటోమేటిక్గా దాని మీద హై ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఒక పిఠాపురం అంశం అవనియండి, లేదా అంతకుముందు భీమవరంలోని, అలాగే గాజువాకలోని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు, ఇంకా కుప్పం, పులివెందులు అయితే చెప్పనవసరం లేదు. అది ఎప్పుడు కూడా హాట్గానే నడుస్తుంటుంది, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంటుంది. కానీ వారు వన్ సైడే అయిపోయే పరిస్థితులు అది. అరేగా మంగళగిరి కూడా అవుతుంది అనుకున్నారు, కానీ మంగళగిరి అయ్యిందా? మంగళగిరి అవ్వలేదు. లోకేష్ గారు అక్కడి నుంచి ఓడిపోవడం. సో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి లోకేష్ గారు ఓడిపోవడం ఏంట్రా బాబు, మన పరువు పోయింది, ఎలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుమారుడే ఓడిపోయాడు అంటే పరిస్థితి ఏంటి, లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఇది అప్పట్లో పెద్ద ఎత్తున జరిగిన చర్చ. ఇంకా అయిపోయింది రా బాబు, ఇంకేముంది, అక్కడ పవన్ కళ్యాణ్ అయిపోయింది, గాజువాక భీమవరం ఓడిపోయాడు, ఇంకెందుకు ఇంకా రాజకీయాలు పనికిరారు, ఇంకా లోకేష్ కూడా ఓడిపోయాడు కాబట్టి టీడీపీ క్లోజ్ అయిపోయింది. టీడీపీ లేదు, జనసేన లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ అసలు ఆంధ్రప్రదేశ్లో నేను లేదు. సరే ఉన్నది మేమే, ఏ లేదు మేమే, అది 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు జీవితాంతం అంతా కూడా ఇంకా మేమే ఉంటామన్నా ఓవర్ కాన్ఫిడెన్స్లో వైఎస్ఆర్సీపీ ఫుల్ ఫైర్తో వాళ్ళ పాలన సాగించిన నేపథ్యం మనం చూసాం. అయితే ఏపీ రాజకీయ చిత్రంలో ఇప్పుడు మళ్ళీ అందరి కళ్ళు కూడా మంగళగిరి వైపు వెళ్తున్నాయి. ఆ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఒక్కసారి ఓటమి వచ్చిన తర్వాత మనిషిలో కసి పెరగాలి. ఎక్కడ ఓడిపోయామో, మనం ఎక్కడ పడేసుకున్నామో అక్కడే నెతకాలండి. మనం ఇక్కడ పడేసుకుండి జూబ్లీ హిల్స్లోనే ఎదుగుతామో, లేకపోతే అమీర్పేటలోనే ఎదుగుతామో, లేకపోతే ఎస్ఆర్ నగర్లో ఎదుగుతామో అంటే అవ్వదు. మనం ఎక్కడ పడేసామో అక్కడ ఎదిగితే ఖచ్చితంగా దొరుకుతుంది. అదే ఫార్ములాను పాటించాడు నారా లోకేష్. ఏం చేశాడు ఆయన? ఎక్కడ ఓడిపోయాడో అదే ప్లేస్ నుంచి గెలాలి. మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి గెలడం ఏంటి, మన సత్తా ఏంటో చూపించాలి, మన పవర్ ఏంటో చూపించాలి, నేనేంటో చూపించుకోవాలి అని చెప్పి ఆయనకి ఆయన సిద్ధమయ్యి పూర్తి స్థాయిలో మంగళగిరిలో ఎందుకు గెలనో చూద్దామని చెప్పి ఆయన శపథం పూడాడు. మంగళగిరిని ఒక అద్భుతమైన నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉండే విధంగా ఓడిపోయినా సరే ఈరోజు ఓడిపోతే ఏంటి, నియోజకవర్గాల మొఖాలు చూడలేదు చాలామంది. మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు, ఏవో తాయిలాలు ఇస్తుంటారు, ఏవో మాటలు చెప్తుంటారు, మళ్ళీ గెలడానికి చూస్తుంటారు తప్పించి ఓడిపోయిన 5 సంవత్సరాలు అదే నియోజకవర్గాన్ని మీద ఫోకస్ పెట్టి అదే నియోజకవర్గం నా సొంతిల్లులా భావించి చేసే రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. సో నేనున్నాను అని నిరూపించాడు లోకేష్. ఆయన 2024 గత ఎన్నికల్లో 90,000 మెజారిటీతో నారా లోకేష్ విజయకేతనాన్ని ఎగురవేశాడండి. హయ్యెస్ట్ సెకండ్ ప్లేస్ అనుకుంటాను వచ్చిన వీటిలోని. 1,00,000 ఎంతో గాజువాక ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, హయ్యెస్ట్ మెజారిటీలోని. రెండో ప్లేసు మంగళగిరి కొట్టింది నాకు గుర్తున్నంత వరకు. సో సరే, మరి టీడీపీకి మంగళగిరి అజేయమైన కోటగా ఓడిపోయిన లోకేష్ మార్చేసాడండి. ఇప్పుడు అజేయమైన కోటగా మార్చాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, మంగళగిరిలో పరుగులు పెడుతున్న అభివృద్ధి, స్వయంగా నియోజకవర్గంపై ఫోకస్ చేస్తున్న లోకేష్, మరి ప్రజలతో నిరంతరం ఇంటరాక్షను, ప్రత్యర్థి పార్టీలకు ఉనికి చాటుకోవడం కత్తి మీద సావులా మారిన పరిస్థితి. అంతేకాకుండా సరిగ్గా ఇలాంటి తరుణంలోనే తన పాత అస్త్రాన్ని మళ్ళీ బయటికి తీస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పాత అస్త్రాన్ని మళ్ళీ బయటికి తీస్తున్నారు. 2019లో ఏదైతే లోకేష్ని ఓడించారో, లోకేష్ మీద ఆధిపత్యాన్ని సంపాదించారో, గతంలో ఓడించిన జైంట్ కిల్లర్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్ళీ రంగంలో దింపాడు. మరి ఆర్కేను మళ్ళీ రంగంలోకి దించేందుకు సర్వం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో గ్రౌండ్ రెడీ చేస్తున్నట్లు ఇప్పుడు వినిపిస్తున్న టాక్. పూర్తి స్థాయిలో గ్రౌండ్ అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో గత ఎన్నికల్లో పార్టీకి దూరం జరిగిన ఆర్కే
ఫలితాల తర్వాత మౌనం వహించడం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన యాక్టివ్ అవ్వడం వెనుక పెద్ద స్కెచ్ ఉందనే అనుమానాలు ప్రచారం జరుగుతున్నాయి. చంద్రబాబుతో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ కేసులను విత్డ్రా చేసుకోవాలని భావిస్తున్న సిఐడి. అంతేకాకుండా ఫిర్యాదుదారు ఆర్కే హైకోర్టును ఆశ్రయించడం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మరొక వైపు న్యాయస్థానం వేదికగా సాగుతున్న ఈ పోరాటం కేవలం కేసుల గురించి మాత్రమే కాదు, ఇది వైసీపీలో ఆర్కే రీఎంట్రీకి బలమైన సంకేతం అని భావిస్తున్న విశ్లేషకులు. మరొక వైపు మంగళగిరిలో లోకేష్ స్పీడ్కు బ్రేక్ వేయాలంటే అక్కడ పట్టున్న ఆర్కేనే మెరుగైన ఆప్షన్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంచనాకు వచ్చేసినట్టుగా పాత గొడవలను పక్కన పెట్టి ఆర్కేని మళ్ళీ దగ్గరకు చేర్చుకున్నట్లు టాకు. ఆయన ఏదో కాంగ్రెస్ అన్నారు కానీ ఎంతో కాలం అందులో యాక్టివ్గా లేరు. మరి ఒకవైపు లోకేష్ అభివృద్ధి మంత్రం, మరోవైపు జగన్ రాజకీయ తంత్రం. మరి ఈ ఇద్దరి మధ్య మంగళగిరి యుద్ధ క్షేత్రంలో ఎవరు పై చేయి సాధిస్తారన్నది ఉత్కంఠ రేపుతున్న అంశం. మరి మంగళగిరి కోటను కాపాడుకోవడానికి లోకేష్ వేసే ఎత్తులేంటి? మరి ఆర్కే అస్త్రాన్ని ప్రయోగించి జగన్ సాధించేదేంటి? మరి ఈ పొలిటికల్ వార్ క్లైమాక్స్ ఎటువైపు దారి తీస్తుందోనన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఎందుకంటే మంగళగిరి ఒక ప్రత్యేకమైన స్థానం, పిఠాపురం ఒక ప్రత్యేకమైన స్థానం, ముందుగా నేను చెప్పినట్లుగానే. సో మంగళగిరిలో ఇంకెప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోకూడదు. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గంలాగా మంగళగిరిని తీర్చిదిద్దిన లోకేష్. మరి అలాంటి నియోజకవర్గంలో రేపు 2029 అవనియండి, లేకపోతే 2034 అవనియండి, ఏ ఎన్నికలు అవనియండి, లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలాగా ఆయన భావిస్తున్న మంగళగిరిలో మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఓటమి చూడకూడదు. ఓటమి చూసిందంటే అది లోకేష్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ 29లో లోకేష్ను ఓడించాలంటే ఆర్కే అనే అస్త్రాన్ని ప్రయోగించాలని జగన్మోహన్ రెడ్డి గారు చూడడం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ రోజు రోజుకి ఎదుగుతున్న ఈ నేపథ్యంలో ఆర్కే లోకేష్ని అడ్డుకోగలరా? మంగళగిరిలో మరొకసారి వైసీపీ తనదైన పాత చరిత్రను తిరగ రాయగలదా? సో ప్రశ్నలు చాలా ఉన్నాయి. అక్కడ ఆన్సర్ ఏం దొరుకుతుందన్నది మంగళగిరి ప్రజలు డిసైడ్ చేయనున్నారు. ఎన్నికలకి చాలా సమయం ఉండగా ఇప్పుడే మంగళగిరి మీద ఈ వార్తలు హల్చల్ చేయడం అన్నది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఏపీ రాజకీయాల్లో నలుగుతున్న అంశం.